యూట్యూబ్లో ఎపీకేఎస్ ఆర్గానిక్స్ ప్రకటన చూసి మొబైల్ ద్వారా సంప్రదించి ఆర్డర్ ఇచ్చాను. ముందు కెమికల్ ఎరువులు వాడేవాడిని. పంట బాగానే వచ్చేది, కానీ నేల నాణ్యత తగ్గిపోతుండేది. అందువల్ల ఆర్గానిక్ విధానానికి మారాను. మొదట కొత్తిమీరకు అభిమాన్ వాడాను. పంట పచ్చగా ఆరోగ్యంగా పెరిగింది మరియు మంచి దిగుబడి వచ్చింది. తరువాత దోసకాయకు అభిమాన్ మరియు ఎఫ్ఎల్7 వాడాను. నమస్కారం, నా పేరు అశోక్. నేను కృష్ణగిరి జిల్లా నివాసిని. నాకు 3 ఎకరాల భూమి ఉంది. 2 ఎకరాల్లో కొత్తిమీర మరియు 1 ఎకరంలో దోసకాయ పండించాను. యూట్యూబ్లో ఎపీకేఎస్ ఆర్గానిక్స్ ప్రకటన చూసి మొబైల్ ద్వారా సంప్రదించి ఆర్డర్ ఇచ్చాను. ముందు కెమికల్ ఎరువులు వాడేవాడిని. పంట బాగానే వచ్చేది, కానీ నేల నాణ్యత తగ్గిపోతుండేది. అందువల్ల ఆర్గానిక్ విధానానికి మారాను. మొదట కొత్తిమీరకు అభిమాన్ వాడాను. పంట పచ్చగా ఆరోగ్యంగా పెరిగింది మరియు మంచి దిగుబడి వచ్చింది. తరువాత దోసకాయకు అభిమాన్ మరియు ఎఫ్ఎల్7 వాడాను. దోసకాయలు పొడవుగా, మందంగా పెరిగాయి. తీగలు మరియు పూలు కూడా ఆరోగ్యంగా పెరిగాయి. విత్తిన 10వ రోజు అభిమాన్ వాడాను. 20వ రోజు మళ్లీ వాడాను. 25వ రోజు ఎఫ్ఎల్7 వాడాను. కోత పూర్తయింది. మంచి లాభం వచ్చింది. ఎపీకేఎస్ ఆర్గానిక్స్కు ధన్యవాదాలు.